బిస్మిల్లా రహమాన్ రహీం. సంపుటం 7, గ్రంథం 70. సహనం. సంఖ్య 544. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అల్లాహ్ దూత ఇలా అన్నారు: ఏ ముస్లింపై ఏ ఆపద సంభవించినా, అది ఒక ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కలిగే బాధ అయినా సరే, దాని కారణంగా అల్లాహ్ అతని పాపాలలో కొన్నిటిని క్షమిస్తారు. సంఖ్య 545. అబూ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హుమాల ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఏ ముస్లింకు అలసట కానీ, వ్యాధి కానీ, దుఃఖం కానీ, విచారం కానీ, గాయం కానీ, బాధ కానీ సంభవించినా, అది ఒక ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కలిగే బాధ అయినా సరే, దాని కారణంగా అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తారు. సంఖ్య 546. ఖాబ్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: విశ్వాసిని పోల్చదగినది ఒక లేత మొక్కతో గాని, గాలి వీచినప్పుడు గాని అది ఒక్కోసారి వంగుతుంది, మరొకసారి నిటారుగా నిలుస్తుంది. ఒక కపిటిని పోల్చదగినది ఒక దేవదారు వృక్షంతో, అది నిటారుగానే నిలుస్తుంది, చివరకు ఒకసారిగా వేళ్లతో సహా పెకిలించబడేంత వరకు. సంఖ్య 547. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఇలా అన్నారు: విశ్వాసిని పోల్చదగినది ఒక లేత మొక్కతో, ఏ దిశ నుండి గాలి వీచినా అది ఆ మొక్కను వంచుతుంది, కానీ గాలి శాంతించినప్పుడు అది మళ్ళీ నిటారుగా నిలుస్తుంది. అదేవిధంగా ఒక విశ్వాసి ఆపదలకు గురవుతాడు, కానీ అల్లాహ్ తన కష్టాలను తొలగించేంత వరకు అతను సహనంతో ఉంటాడు. మరియు ఒక భక్తిహీనుడు, దుష్టుడు ఒక ఫైన్ వృక్షం లాంటి వాడు. అల్లాహ్ తాను కోరుకున్నప్పుడు దానిని నరికివేసే, విరిచేసే వరకు అది గట్టిగా నిటారుగా నిలిచి ఉంటుంది. అది సంఖ్య 558. సంపుటి 9లో మనం దీని యొక్క పూర్తి వివరణ గమనిద్దాం. సంఖ్య 548. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఆయన వారిని పరీక్షలతో పరీక్షిస్తారు. సంఖ్య 549. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త పడినంత అనారోగ్య బాధను మరెవరు పట్టం నేను చూడలేదు. సంఖ్య 550. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆయనను సందర్శించాను. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. నేను ఇలా అన్నాను: మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది, దీనికి మీకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుందనేనా? ఆయన ఇలా అన్నారు: అవును. ఏ ముస్లింకి ఏ హాని కలిగినా చెట్లు ఆకులు రాలిపోయినట్లుగా అతని పాపాలు తొలగిస్తారు. ఏ ముస్లింకు హాని కలిగినా చెట్లు ఆకులు రాలిపోయినట్లుగా అల్లాహ్ అతని పాపాలను తొలగిస్తారు. సంఖ్య 551. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు నేను ఆయనను సందర్శించాను. నేను ఇలా అన్నాను: ఓ అల్లాహ్ ప్రవక్త, మీకు తీవ్రమైన జ్వరం ఉంది. ఆయన ఇలా అన్నారు: అవును, మీలో 2 వ్యక్తులు కలిగేంత జ్వరం నాకు ఉంది. నేను ఇలా అన్నాను: దీనికి మీకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుందనేనా? ఆయన ఇలా అన్నారు: అవును, నిజమే. ఏ ముస్లిం అయినా ఏ హాని కలిగినా అది ఒక ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కలిగే చిన్న బాధ అయినా సరే, ఆ కారణంగా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తారు. చెట్లు తన ఆకులను రాల్చినట్లుగా పాపాలు రాలిపోతాయి. సంఖ్య 552. అబూ ముసా అల్ అషరీ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, రోగులను పరామర్శించండి, మరియు బందీలను విడిపించండి. సంఖ్య 553. అల్ బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత మాకు 7 పనులు చేయమని ఆజ్ఞాపించారు, మరో 7 పనులు చేయవద్దని నిషేధించారు. బంగారు ఉంగరాలు, పట్టు వస్త్రాలు, దిబాజ్, ఇస్తిబ్రక్, కిస్సి మరియు మైతరా ధరించడాన్ని ఆయన మాకు నిషేధించారు. అలాగే అంతిమ యాత్రలలో పాల్గొనమని, రోగులను పరామర్శించమని మరియు ప్రతి ఒక్కరికి సలాం చేయమని మాకు ఆజ్ఞాపించారు. అది సంఖ్య 104 చూడండి. సంఖ్య 554. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను అనారోగ్యం పాలయ్యాను. ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హుమాలు నడుచుకుంటూ నన్ను పరామర్శించడానికి వచ్చారు. అప్పటికి నేను స్పృహ కోల్పోయి ఉన్నాను. ప్రవక్త వజూ చేసుకొని ఆ మిగిలిన నీటిని నాపై పోశారు. దాంతో నాకు స్పృహ తిరిగి వచ్చింది. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని చూడగలిగాను. నేను ఇలా అడిగాను: ఓ అల్లాహ్ దూత, నా ఆస్తి విషయంలో నేను ఏమి చేయాలి? నా ఆస్తిని నేను ఎలా వినియోగించాలి? ఎలా పంపిణీ చేయాలి? వారసత్వానికి సంబంధించిన ఆయత్ అవతరించేంత వరకు ఆయన దీనికి సమాధానం ఇవ్వలేదు. సంఖ్య 555. అతా బిన్ అబీ రబాహ్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు నాతో ఇలా అన్నారు: స్వర్గవాసులలో ఒక సిరిని నీకు చూపించమంటావా? నేను అవును అని సమాధానం ఇచ్చాను. ఆయన ఇలా చెప్పారు: ఈ నల్లని సిరి ప్రవక్త వద్దకు వచ్చి ఇలా విన్నవించుకుంది:
నాకు మూర్ఛ వ్యాధి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో నా శరీరం వస్త్రాలు తొలగిపోయి బయటపడుతుంది. దయచేసి నా కోసం అల్లాను వేడుకోండి. ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, నువ్వు కోరుకుంటే సహనం వహించు, అప్పుడు నువ్వు స్వర్గంలోకి ప్రవేశిస్తావు. మరియు నువ్వు కోరుకుంటే నిన్ను స్వస్థపరచమని నేను అల్లాను ప్రార్థిస్తాను. ఆమె నేను సహనం వహిస్తాను అని చెప్పి, కానీ నా పై వస్త్రం తొలగిపోతుంది, కాబట్టి దయచేసి నా పై వస్త్రం తొలగిపోకుండా ఉండేందుకు అల్లాను ప్రార్థించండి అని జోడించింది. కాబట్టి అతను ఆమె కోసం అల్లాను ప్రార్థించారు. సంఖ్య 556. అతా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను కాబా తెర పట్టుకొని ఉన్న పొడవైన నల్లని స్త్రీ అయిన ఉమ్మే జాఫర్ను చూశారు. హదీస్ 557. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా నేను విన్నాను. అల్లాహ్ ఇలా అన్నారు, నేను నా దాసునికి అత్యంత ప్రియమైన 2 వస్తువులను, అంటే అతని కళ్ళను దూరం చేసినా అతను సహనం వహిస్తే వాటికి బదులుగా నేను అతనికి స్వర్గంలోకి ప్రవేశం కల్పిస్తాను. హదీస్ 558. ఆయిషా రజియల్లాహు అన్హా గారు యొక్క కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వలస వెళ్ళినప్పుడు అబూ బకర్ రజియల్లాహు అన్హు మరియు బిలాల్ రజియల్లాహు అన్హుకు జ్వరం వచ్చింది. నేను వారి వద్దకు వెళ్ళి, ఓ నా తండ్రి, మీరు ఎలా ఉన్నారు? ఓ బిల్లాల్, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాను. అబూబకర్ రజియల్లాహు అన్హుకు జ్వరం వచ్చినప్పుడల్లా ఆయన ఈ కింది పద్య పంక్తులను పఠించేవారు. ప్రతి ఒక్కరూ తమ ప్రజల మధ్య ప్రాణాలతో జీవిస్తున్నారు, అయినప్పటికీ మృత్యువు అతనికి తన పాదరక్షల తాడుల కన్నా దగ్గరగా ఉంది. మరియు బిలాల్ రజియల్లాహు అన్హు జ్వరం తగ్గినప్పుడల్లా ఆయన 2 పద్య పంక్తులను పఠించేవారు. ఇగ్దర్ మరియు జలీల్ 2 రకాల సువాసనల గల గడ్డి నన్ను చుట్టుముట్టే ఒక లోయలో నేను రాత్రంతా ఉండగలిగితే ఎంత బాగుండును. ఒకనొక రోజు నేను మజిన్నా నీటిని తాగితే ఎంత బాగుండును. మరియు షమా మరియు తఫిల్ మక్కాలను 2 పర్వతాలు నాకు దర్శనమిస్తే ఎంత బాగుండును. అప్పుడు నేను వచ్చి ఆ విషయం గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియజేశాను. దానికి ఆయన ఇలా అన్నారు, ఓ అల్లాహ్, మేము మక్కాను ప్రేమించినంతగా లేదా అంతకంటే ఎక్కువగా మదీనాను ప్రేమించేలా మమ్మల్ని చెయ్యి. ఓ అల్లాహ్, దానిని ఆరోగ్యవంతంగా చేసి దాని ముద్ మరియు సాలను మా కోసం ఆశీర్వదించు. మరియు దాని జ్వరాన్ని తొలగించి దాని అజ్జుహఫాలో ఉంచు. దానిని అల్ జుహ్ఫాలో ఉంచు. సంఖ్య 559. అబూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు చెప్పిన దాని ప్రకారం తాను సాద్ మరియు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు అన్హు వాళ్ళతో ప్రవక్తతో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె ఒకరు ఆయనకు ఈ సందేశం పంపారు, నా కుమార్తె మరణిస్తోంది, దయచేసి మా వద్దకు రండి. ప్రవక్త ఆమెకు తన శుభాకాంక్షలు పంపి ఇలా అన్నారు, ఏది తీసుకున్నా ఏది ఇచ్చినా అది అల్లాకే చెందుతుంది, మరియు ఆయన దృష్టికి ముందున్న ప్రతి దానికి ఒక పరిమిత కాలం ఉంటుంది. కాబట్టి ఆమె అల్లాహ్ ప్రతిఫలాన్ని ఆశించి సహనం వహించాలి. ఆమె మళ్ళీ అల్లాహ్ పేరిట ఆయనను రమ్మని వేడుకుంటూ సందేశం పంపింది. దాంతో ప్రవక్త గారు లేచారు. మేము కూడా లేచి అక్కడికి వెళ్ళాము. ఆ బిడ్డను ఆయన ఒడిలో పడుకోబెట్టారు, కానీ అతని శ్వాస సక్రమంగా లేదు. ప్రవక్త కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి. సాద్ రజియల్లాహు అన్హు ఆయనతో, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇదేమిటి అని అడిగారు. ఆయన ఇలా అన్నారు, ఇది కరుణ. అల్లాహ్ తన దాసులలో తాను కోరుకున్న వారి హృదయాలలో దీనిని నిశ్చితం చేశారు. మరియు అల్లాహ్ తన దాసులలో కరుణ గల వారికి తప్ప మరెవరికి తన కరుణను ప్రసాదించరు. హదీస్ 373 సంపుటి 2లో మీరు చూడొచ్చు. సంఖ్య 560. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు అనారోగ్యంతో ఉన్న ఒక బెడుయిని పరామర్శించడానికి వెళ్ళారు. ప్రవక్త గారు ఒక రోగి వద్దకు వెళ్ళినప్పుడల్లా అతనితో ఇలా అనేవారు, చింతించకు, అల్లాహ్ తలుచుకుంటే ఇది నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ బెడుయిని ఇలా అన్నారు, మీకు ప్రాయశ్చిత్తం అంటున్నారా? కాదు, ఇది ఒక వృద్ధుని పీడిస్తూ అతని ఇష్టానికి వ్యతిరేకంగా సమాధికి దారి తీసే జ్వరం మాత్రమే. అప్పుడు ప్రవక్త గారు అయితే, అవును, అది అంతే. సంఖ్య 561. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక యూదు బాలుడు ప్రవక్త గారికి సేవ చేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రవక్త గారు అతనిని పరామర్శించడానికి వెళ్ళి అతనితో ఇస్లాంను స్వీకరించు అని అన్నారు, మరియు అతను ఇస్లాంను స్వీకరించారు. అల్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, అబూ తాలిబ్ మరణశయ్యపై ఉన్నప్పుడు ప్రవక్త గారు ఆయనని సందర్శించారు. సంఖ్య 562. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరు ప్రజలు ఆయనను పరామర్శించడానికి వచ్చారు. ఆయన కూర్చొని వారికి నమాజ్ చేయించారు, కానీ వారు నిలబడి నమాజ్ చేయగా ఆయన వారిని కూర్చోమని సైగ చేశారు. నమాజ్ ముగిసిన తర్వాత ఆయన ఇలా అన్నారు, ఒక ఇమామును అనుసరించాలి, కాబట్టి ఆయన వంగినప్పుడు మీరు కూడా వంగాలి, ఆయన తల ఎత్తినప్పుడు మీరు కూడా తల ఎత్తాలి, ఆయన కూర్చొని నమాజ్ చేస్తే మీరు కూడా కూర్చొని నమాజ్ చేయాలి. అబూ అబ్దుల్లా గారు ఇలా అన్నారు. అల్ హుమైది ఇలా అన్నారు, ప్రవక్త యొక్క చివరి చర్య ద్వారా ఈ కథనం రద్దు చేయబడింది, ఎందుకంటే ఆయన కూర్చొని ప్రార్థనకు నాయకత్వం వహించగా ప్రజలు ఆయన వెనుక నిలబడి ప్రార్థన చేశారు. సంఖ్య 563. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం. మక్కాలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను ఇలా అన్నాను, ఓ దూత, నేను నా వెనక మంచి సంపదనే వదిలి వెళ్తున్నాను. కానీ నా వారసులో నా ఏకైక కుమార్తె మాత్రమే. నా ఆస్తిలో 3/2 వంతుల దాన ధర్మాల కోసం వినియోగించాలా వీలునామా రాసి మిగిలిన 1/3 నా వారసురాల కోసం వదిలిపెట్టవచ్చా? ఆయన వద్దు అని అన్నారు. నేను సగం వీలునామా రాసి సగం వదిలిపెట్టవచ్చా అని అడిగాను. ఆయన వద్దు అని అన్నారు. నేను 3/1 వీలునామా రాసి మిగిలిన 2 వంతులు వదిలిపెట్టవచ్చా అని అడిగాను. ఆయన 3/1 అయితే సరే, అయితే ఆ 3/1 కూడా ఎక్కువ అని అన్నారు. ఆ తర్వాత ఆయన తన చేతిని నా నుదిటిపై ఉంచి నా ముఖం మరియు పొట్ట నిమురుతూ ఇలా ప్రార్థించారు, ఓ అల్లా, సాదును స్వస్థపరచు మరియు అతని వలస ప్రయాణాన్ని హిజ్రత్ పూర్తి చేయము. అప్పటి నుండి ఆయన చేతి చల్లదనాన్ని నా కాలేయంపై అనుభవిస్తూ అప్పటి నుండి ఆయన చేతి చల్లదనాన్ని నా కాలేయం, నా గుండెపై నేను అనుభవిస్తూ నాకు అనిపిస్తూనే ఉంటుంది. అప్పటి నుండి ఆయన చేతి చల్లదనాన్ని నా కాలేయంపై, నా ఛాతీపై నేను అనుభవిస్తున్నట్లుగా నాకు అనిపిస్తూనే ఉంది. సంఖ్య 564. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లా దూత తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు నేను ఆయనను పరామర్శించడానికి వెళ్ళాను. నేను నా చేతిలో ఆయనను తాకి, ఓ అల్లా దూత, మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది అని అన్నాను. అల్లా దూత ఇలా అన్నారు, అవును, మీలో 2 వ్యక్తులకు కలిపి ఎంత జ్వరం ఉంటుందో నాకు అంత జ్వరం ఉంది. నేను అలా ఉండటం వల్ల మీకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుందా అని అడిగాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును, ఏ ముస్లిం అయినా అనారోగ్యం వల్ల కానీ లేదా మరే ఇతర ఇబ్బంది వల్ల కానీ బాధకు గురైతే ఒక చెట్టు తన ఆకులను రాల్చినట్లుగానే అల్లాహ్ అతని పాపాలను తొలగిస్తారు. సంఖ్య 565. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆయనను పరామర్శించడానికి వెళ్ళాను. ఆయనకు జ్వరం ఉన్నప్పుడు నేను ఆయనను తాకి చూశాను. నేను ఆయనతో ఇలా అన్నాను, మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది. అలా ఉండడం వల్ల మీకు రెట్టింపు ప్రతిఫలం ఉంటుందా? ఆయన ఇలా అన్నారు, అవును, ఏ ముస్లిం అయినా ఏదైనా బాధకు గురైతే ఒక చెట్లు ఆకులు రాలిపోయినట్లుగానే అతని పాపాలు రద్దు చేయబడతాయి. సంఖ్య 566. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఆ వ్యక్తితో, చింతించకు, అల్లా దయతో నీ అనారోగ్యం నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది అని అన్నారు. ఆ వ్యక్తి ఇలా అన్నారు, కాదు, ఇది కేవలం ఒక వృద్ధుడి శరీరంలో ఉధృతంగా మండుతున్న జ్వరం మాత్రమే. ఇది నన్ను సమాధికి చేర్చుతుంది. దానికి ప్రవక్త గారు, అయితే అవును, అలాగే జరుగుతుంది అని అన్నారు. సంఖ్య 567. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక గాడిదపై ప్రయాణించారు. ఆ గాడిదకు ఫదహియ్య రకపు వెల్వెట్ వస్త్రంతో కప్పబడిన జీను అమర్చబడి ఉంది. ఆయన నన్ను తన వెనుక కూర్చోబెట్టుకొని సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హును పరామర్శించడానికి వెళ్ళారు. ఈ సంఘటన బద్రి యుద్ధానికి ముందు జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుకు సాగుతూ ఒక జన సమూహం పక్కగా వెళ్ళారు. ఆ సమూహంలో అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ కూడా ఉన్నారు. అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇస్లాంను స్వీకరించక ముందు ఈ సంఘటన జరిగింది. ఆ జన సమూహంలో ముస్లింలు, బహుదైవారాధకులు మరియు యూదులు ఉన్నారు. ఆ సమూహంలో అబ్దుల్లా బిన్ రవాహా కూడా ఉన్నారు. గాడిద నడక వలన లేచిన దుమ్ము ఆ జన సమూహంపై పడినప్పుడు అబ్దుల్లా బిన్ ఉబై తన పై వస్త్రంతో ముక్కును కప్పుకొని, ఈ దుమ్ముతో మాకు ఇబ్బంది కలిగించకండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాం చేసి ఆగి గాడిద దిగారు. ఆ తర్వాత ఆయన వారిని అల్లా వైపు, అంటే ఇస్లాంను స్వీకరించమని ఆహ్వానించారు మరియు వారికి పవిత్ర ఖురాన్ నుండి కొన్ని వచనాలను వినిపించారు. దానికి అబ్దుల్లా బిన్ ఉబై ఇలా అన్నారు, ఓ మనిషి, నువ్వు చెప్పేది నిజమే అయితే దానికంటే గొప్పది మరొకటి లేదు. కానీ మా సమావేశంలో దీనితో మాకు ఇబ్బందిని కలిగించకు. నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఎవరైనా నీ దగ్గరికి వస్తే వారికి అక్కడ బోధించు. దానికి అబ్దుల్లా బిన్ రవాహా, అవును ఓ అల్లా ప్రవక్త అని అన్నారు. మీ బోధనలను మా సభలకు తీసుకురండి, ఎందుకంటే మాకు అవి ఎంతో ఇష్టం. దాంతో ముస్లింలు బహు దైవారాధకులు మరియు యూదులు ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే వారు కొట్టుకునేంత పనిలో పడ్డారు. వారు శాంతించే వరకు ప్రవక్త వారిని నిశ్శబ్దం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్త తన వాహనాన్ని అధిరోహించి సాద్ బిన్ ఉబాదా ఇంటికి చేరుకునే వరకు ప్రయాణం చేశారు. ఆయన సాద్ రజియల్లాహు అన్హుతో ఇలా అన్నారు, ఓ సాద్, అబూ హుబాబ్ అంటే అబ్దుల్లా బిన్ ఉబై పలికిన మాటలను నువ్వు వినలేదా? సాద్ రజియల్లాహు అన్హు ఇలా బదిలిచ్చారు, ఓ అల్లా దూత, దయచేసి అతన్ని క్షమించి వదిలేయండి. ఎందుకంటే అల్లాహ్ మీకు ప్రసాదించిన గొప్ప స్థానాన్ని చూసి అతను అసూయ చెందుతున్నాడు. ఈ నగర ప్రజలు, మదీనావాసులు ఏకగ్రీవంగా అతన్ని తమ నాయకుడిగా ఎన్నుకొని అతని తలపై తలపాగా ఉంచి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అల్లాహ్ మీకు ప్రసాదించిన సత్యం ఇస్లాం కారణంగా ఆ అవకాశం అతనికి దక్కకుండా పోయింది.
ఆ అసూయతోనే అతను బాధపడ్డారు. మీరు చూసిన విధంగా అతను ప్రవర్తించడానికి అదే ప్రధాన కారణం. సంఖ్య 568. జాబిర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఏ కంచెరగాడిద పైనో లేదా గుర్రం పైనో కాకుండా కాలినడకన వచ్చారు. సంఖ్య 569. కాబ్ బిన్ ఉజారా రజల్లాహు గారు ఉల్లేఖించారు, నేను ఒక వంట పాత్ర కింద నిప్పు రాజేస్తుండగా ప్రవక్త నా పక్క నుండి వెళ్తున్నారు. ఆయన నన్ను చూసి ఇలా అడిగారు, నీ తలలోని పేలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నేను అవును అని బదిలిచ్చాను. దాంతో ఆయన నా ఒక మంగల్ని పిలిపించి నా తల క్షౌరం చేయించారు. అలాగే దానికి ప్రాయచిత్తం కఫారా చేయమని నాకు ఆదేశించారు. సంఖ్య 570. అల్ కాసిం బిన్ మొహమ్మద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాహు గారు తలనొప్పితో ఇలా అన్నారు, అయ్యో నా తల అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నేను బతికుండగానే ఇది జరిగి ఉంటే బాగుండేది. అందుకంటే అప్పుడు నేను నీకోసం అల్లా క్షమాపణ కోరి నీకోసం అల్లాను ప్రార్థించేవాడిని. ఆయిషా రజల్లాహు ఇలా అన్నారు, వా తుక్లయ, అల్లా సాక్షిగా నేను చనిపోవాలని మీరు కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది జరిగితే మీరు ఆ రోజు చివరి భాగాన్ని మీ భార్యలలో ఒకరితో నిద్రపోతూ గడుపుతారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, కాదు, నేను అయ్యో నా తల అని అనాలి. కొందరు ఏదైనా హక్కు కోరతారేమోనని లేదా మరికొందరు ఏదైనా ఆశిస్తారేమోనని భయపడి అబూబకర్ రజల్లాహును మరియు అతని కుమారుణ్ణి పిలిపించి అతన్ని నా వారసుడిగా నియమించాలని నాకు అనిపించింది. కానీ అప్పుడు నాలో నేను ఇలా అన్నాను, అల్లాహ్ దీనిని వేరే విధంగా జరగనివ్వడు మరియు ముస్లింలు దీనిని వేరే విధంగా జరగకుండా నివారిస్తారు. సంఖ్య 571. ఇబ్నె మసూద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారికి తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు నేను వారిని సందర్శించాను. నేను వారిని తాకి మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది అన్నాను. అప్పుడు ఆయన, అవును, మీలో ఇద్దరికి ఎంత జ్వరం వస్తుందో అంత జ్వరం ఉంది అన్నారు. నేను మీకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుందా అని అడిగాను. అప్పుడు ఆయన, అవును, వ్యాధి వల్ల కానీ మరేదైనా అసౌకర్యం వల్ల కానీ ముస్లింకి ఏమన్నా హాని కలిగినా ఒక చెట్టు తన ఆకులను రాల్చినట్లుగా అల్లాహ్ అతని పాపాలను తొలగిస్తారు అని అన్నారు. సంఖ్య 572. సాద్ రజల్లాహు గారి కథనం ప్రకారం హజ్జతుల్ విదా సమయంలో నా అనారోగ్యం తీవ్రమైన దశలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను సందర్శించడానికి వచ్చారు. నేను అతనితో ఇలా అన్నాను, నేను ఎంత అనారోగ్యంలో ఉన్నానో చూడండి. నాకు చాలా ఆస్తి ఉంది, కానీ నాకు ఒకే కుమార్తె తప్ప వేరే వారసురాలు లేదు. ఆ ఆస్తిలో నా ఆస్తిలో 2/3 దానంగా ఇవ్వవచ్చా? అతను లేదు అన్నారు. నేను సొగం అన్నాను. అతను లేదు అన్నారు. నేను 3/2 చాలా ఎక్కువ. 3/1 చాలా ఎక్కువ. ఎందుకంటే మీ వారసులను పేదలుగా ఇతరులను భిక్షాటలుగా చేసేలా వదిలివేయడం కంటే వారిని ధనవంతులుగా వదిలివేయడం ఉత్తమం. మీరు అల్లా ప్రీతిని కోరుతూ చేసే ప్రతి ఖర్చుకు మీకు ప్రతిఫలం లభిస్తుంది, మీ భార్య నోటితో పెట్టేదానికి కూడా. సంఖ్య 573. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు గారి కథనం, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహుతో సహా కొందరు వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, రండి, నేను మీకోసం ఒక వాక్యాన్ని రాస్తాను, దాని తర్వాత మీరు దారి తప్పరు. ఉమర్ రజల్లాహు ఇలా అన్నారు, ప్రవక్త గారు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు మరియు మీ వద్ద ఆ ఖురాన్ ఉంది, కాబట్టి అల్లా గ్రంథం మనకు సరిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న ప్రజలు విధించి కలహించుకున్నారు. కొందరు, మా దగ్గరికి వెళ్ళండి, ప్రవక్త గారు మీకోసం ఒక వాక్యాన్ని రాస్తారు, దాని తర్వాత మీరు దారి తప్పరు అన్నారు. అయితే ఇతరులు ఉమర్ రజల్లాహు గారు చెప్పినట్లే అన్నారు. వారు ప్రవక్త గారి ముందు గొడవ చేసినప్పుడు అల్లా యొక్క దూత వెళ్ళిపోండి అన్నారు. ఉబైదుల్లా రజల్లాహు ఇలా కథనం చేశారు. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు ఇలా అనేవారు, వారి విభేదం మరియు గొడవ కారణంగా అల్లా యొక్క దూత వారి కోసం ఆ వాక్యాన్ని రాయకుండా నిరోధించబడడం చాలా దురదృష్టకరం. సంఖ్య 574. సాయిబ్ రజల్లాహు గారు కథనం చేశారు, మా అత్త నన్ను అల్లా యొక్క దూత వద్దకు తీసుకెళ్లి, ఓ అల్లా యొక్క దూత, ఓ అల్లా యొక్క ప్రవక్త, నా మేనాలుడు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పింది. ప్రవక్త గారు తన చేతితో నా తలను తాకి నన్ను ఆశీర్వదించమని అల్లాను ప్రార్థించారు. ఆ తర్వాత ఆయన వజూ చేసుకున్నారు. నేను ఆయన వజూలో మిగిలిన నీటిని త్రాగి ఆయన వీపు వెనుక నిలబడి ఆయన భుజాల మధ్య గుడారానికి ఉన్న గుండీల ఖతం అన్ నబువా ప్రవక్త ముద్రను చూశాను. అది 575. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరూ తమకు సంభవించే ఆపద కారణంగా మరణాన్ని కోరుకోకూడదు. కానీ ఒకవేళ మరణాన్ని కోరుకోవాల్సి వస్తే వారు ఇలా అనాలి, ఓ అల్లాహ్, నా జీవితం నాకు మేలు చేసేంత వరకు నన్ను బ్రతికించు మరియు మరణం నాకు మేలు చేస్తే నన్ను మరణించనువ్వు.
సంఖ్య 576. ఖైస్ బిన్ అబీ హాజిమ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము అనారోగ్యంతో ఉన్న కబ్బాబ్ రజల్లాహు అన్హును పరామర్శించడానికి వెళ్ళాం. అతని శరీరంలో 7 చోట్ల వాతలు పెట్టబడి ఉన్నాయి. అతను ఇలా అన్నాడు: ప్రవక్త గారి జీవితకాలంలో మరణించిన మా సోదరులు ఈ జీవితంలోని సుఖాలను అనుభవించడం ద్వారా తమ ప్రతిఫలాలు తగ్గకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ మాకు అపారమైన సంపద లభించింది. దానిని కట్టడాలు కట్టడం తప్ప మరే విధంగానూ ఖర్చు పెట్టే మార్గం మాకు కనిపించడం లేదు. ఒకవేళ ప్రవక్త గారు మరణాన్ని కోరుకోవద్దని మమ్మల్ని నిషేధించకపోయి ఉంటే నేను దానిని కోరుకుని ఉండేవాడిని. అతను ఒక గోడను కడుతున్నప్పుడు మేము రెండవసారి అతన్ని పరామర్శించాము. ఆయన అన్నారు: ఒక ముస్లిం కట్టడాల కోసం చేసే ఖర్చు తప్ప తాను చేసే ప్రతి ఖర్చుకు పరలోకంలో ప్రతిఫలంలా పొందుతారు. సంఖ్య 577. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను: ఏ వ్యక్తి యొక్క పుణ్యకార్యాలు అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయవో, అంటే ఎవరు తమ పుణ్యకార్యాల ద్వారా స్వర్గంలోకి ప్రవేశించలేరు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క సహచరులు అడిగారు: ఓ అల్లా ప్రవక్త, మీరు కూడానా? ఆయన అన్నారు: అల్లా నాపై తన అనుగ్రహాన్ని కరుణను కురిపిస్తే తప్ప నేను కూడా కాదు. కాబట్టి మీ ధార్మిక కర్మలో మితంగా ఉండండి మరియు మీ శక్తి మేరకు పనులు చేయండి. మరియు మీలో ఎవరూ మరణాన్ని కోరుకోకూడదు, ఎందుకంటే అతను పుణ్యకార్యాలు చేసేవాడైతే తన పుణ్యకార్యాలను మరింత పెంచుకోవచ్చు మరియు అతను దుష్కార్యాలు చేసేవాడైతే అల్లా ఎదుట పశ్చాత్తాపడవచ్చు. హదీస్ 578. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం: నాకు ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనడం నేను విన్నాను: ఓ అల్లా, నన్ను క్షమించు మరియు నాపై నీ కరుణ కరిపించు మరియు స్వర్గం అత్యున్నత సహచరులతో నన్ను చేర్చు. ఖురాన్లో సూరా నిసాలో 69. హదీస్ 579. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం: ప్రవక్త గారు ఒక రోగిని చూడడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎవరైనా ఒక రోగి ఆయన వద్దకు తీసుకొచ్చినప్పుడు కానీ ఆయన అల్లాను ప్రార్థిస్తూ ఇలా అనేవారు: ఓ ప్రజల ప్రభువా, ఈ వ్యాధిని తొలగించు, స్వస్థపరిచేవాడువు నువ్వే, కాబట్టి ఇతన్ని స్వస్థపరచు. నీ స్వస్థత తప్ప వేరే స్వస్థత లేదు, అది ఏ వ్యాధిని మిగిల్చని స్వస్థత. హదీస్ 580. జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఆయన వజూ చేసుకొని మిగిలిన నీటిని నాపై పోశారు, లేదా దానిని ఇతడిపై పోయు అని అన్నారు. నాకు స్పృహ వచ్చినప్పుడు నేను ఇలా అన్నాను: ఓ అల్లా ప్రవక్త, నాకు వారసుడిగా ఉండటానికి కొడుకును కానీ తండ్రిని కానీ లేరు. అలాంటప్పుడు నా వారసత్వం ఎలా ఉంటుంది? అప్పుడు వారసత్వానికి సంబంధించిన ఆయత అవతరించింది. హదీస్ 581. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వలస వెళ్ళినప్పుడు అబూ బకర్ మరియు బిలాల్ రలియల్లాహు అన్హులకు జ్వరం వచ్చింది. నేను వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నాను: ఓ నా తండ్రి, మీరు ఎలా ఉన్నారు? ఓ బిలాల్, నువ్వు ఎలా ఉన్నావు? అబూబకర్కు జ్వరం వచ్చినప్పుడల్లా ఆయన ఇలా అనేవారు: ప్రతి ఒక్కరూ తమ ప్రజలతో బతికే ఉన్నారు, కానీ మృత్యువు మాత్రం వారి చెప్పుల తాడు కన్నా దగ్గరగా ఉంది. ఇక బిలాల్ రలియల్లాహు అన్హుకు జ్వరం తగ్గినప్పుడు ఆయన 2 పద్య పంక్తులు పఠించేవారు: నేను ఒక లోయలో రాత్రంతా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ఆ లోయలో నేను ఇగ్దర్ మరియు జలీల్ 2 రకాల సువాసన గడ్డితో చుట్టుముట్టుబడి ఉన్నాను. ఏదో ఒకరోజు నేను మజిన్నా నీటిని తాగలిగితే ఎంత బాగుంటుంది. మరియు షమా మరియు తఫిల్ మక్కాలోని 2 పర్వతాలు నాకు ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుంది. నేను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఆయనకు ఆ విషయం తెలియజేశాను. అతను ఇలా అన్నారు: ఓ అల్లా, మేము మక్కాను ప్రేమించినంతగా లేదా అంతకంటే ఎక్కువగా మదీనాను ప్రేమించేలా మమ్మల్ని చెయ్యి మరియు దానిని ఆరోగ్యవంతంగా చెయ్యి. దాని సా మరియు ముద్దులను ఆశీర్వదించు మరియు దాని జ్వరాన్ని తొలగించి దానిని జుహ్ఫాలో ఉంచు.